ఒకరోజు ఆ బాబు ఉరికంబానికి ఎక్కబోతున్నాడు. చివరి కోరిక ఏంటి బాబు? బిర్యానీ కావాలంటే బిర్యానీ తెప్పిస్తాం, నీకేది కావాలంటే అది కోరుకో తీసుకొని వస్తామంటే ఆ బాబు అన్నాడు, మా అమ్మని చూడాలని ఉందండి, మాట్లాడాలని ఉంది, మా అమ్మగారిని తీసుకొని రమ్మన్నాడు. వాళ్ళ అమ్మగారుతో ఏం మాట్లాడుతాడేమోనని అక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళమ్మ కనపడిన వెంటనే వాళ్ళమ్మని కొట్టలేక తిట్టలేక వాళ్ళమ్మ చెవుని గట్టిగా గోరికాడు. ఆమె గిలగిల తన్నుకులాడుతాడు. తల్లిని ఏమిట్రా అని అంటే, అయ్యా చిన్నప్పుడు 3వ తరగతి చదివేటప్పుడు నాకు బలపం లేకపోతే ఆ బలపం మా అమ్మ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. పాస్ బెల్లికి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడనే ఉండి పిల్లల బ్యాగులో ఉన్న బలపం తీసుకొచ్చి నా బ్యాగులో పెట్టుకున్నాండి. బడంతా అయిపోయిన తర్వాత మా అమ్మగారి దగ్గరికి వెళ్తే, అమ్మా ఇదిగో అమ్మ కొత్త బలపం అంటే, ఎక్కడదిరా అంటే, పక్కంటోడు బలపం తీశానమ్మా అంటే, వెరీ గుడ్ రా, ఇలా చేస్తూ బతకాలరా అని నన్ను ప్రోత్సాహపరిచింది. ఒక రోజున సూది లేదంటే పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి సూదిని తీసుకొస్తే నన్ను ఇంకా ప్రోత్సాహపరిచింది. ఈ విధంగా నా తల్లి నన్ను ప్రోత్సాహపరుస్తూ ఉంటే ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని చంపి దొంగతనం చేశానయ్యా. దానివల్ల నాకు ఈ ఉరిశిక్ష పడింది. నా తల్లి ఆ రోజే బలపం తీసినప్పుడు ఏం పనిరా అని అంటే అర్ధాంతరంగా నా వయసు ముగిసిపోయేది కాదు. కనుక నా తల్లి చెవును అందుకు గొరికానయ్యా అన్నాడట. మనకి దేవుడు పిల్లల్ని ఇచ్చింది దొంగతనాలు చేయటానికో, వాడు చెడు చేస్తే ప్రోత్సాహపరచడానికో. వాళ్ళు నీ పిల్లలు కాదు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడు నీకు ఇచ్చాడు అనుగ్రహం, అది అంతే. మరలా ఆయనకి అప్పచెప్పాలి, మంచిగా పెంచి అప్పచెప్పాలి. ఆడపిల్లలు ఇంట్లో డజన్ మంది పుడతారు. ఎందుకు ఇచ్చాడంటే ఆడపిల్లల్ని నువ్వు మంచిగా పెంచగలుగుతావని దేవుడు నీకు ఇచ్చాడు. అంతేగాని వాళ్ళని చెడుకు ప్రోత్సాహపరచకూడదు. కుమార్తెలు గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు పుడితే, పిల్లలు పుడితే, ఆడపిల్లలు పుడితే వాళ్ళు గర్భిణీలు వండంగులను చంపేస్తున్నారు. అందుకని పొర్రపాటున ఆ ఇంటిలో సంతానం అందబడట్లేదు. గర్భిణీలో ఉండంగానే ఆడపిల్లని తెలిస్తే, లేదా ప్రేమించుకొని గర్భిణీ వచ్చిందని తెలిస్తే, ఆ బిడ్డకి మందేస్తే, టాబ్లెట్ వేస్తే, చంపితే నువ్వు ఖచ్చితంగా ఆత్మహత్య చేసినట్టు.